నమస్తే చిన్న. ఏం చేస్తున్నారు ఇక్కడ? గార్డెన్ పని చేస్తున్నా. గార్డెన్ వర్క్ చేస్తున్నారా? మీరు మరి ఇక్కడ రాజకీయాలు బట్టి చూసుకుంటే మరి కేసీఆర్ గారు మీకు పొలంగా ఏమన్నా మంచిగా ఏమైనా చేస్తున్నారా? చేసేటోళ్ళకి చేస్తుండు, మాకైతే న్యాయం ఏం చేయట్లేదు. అంటే ఇల్లులు ఇస్తా ఇవి ఇస్తా అవి ఇస్తా అని మాకు జీతాలే కరెక్ట్, పెరిగిన జీతాలు ఇస్తలేరు. పార్క్లో పని చేస్తున్నాం మేము, గార్డెన్లో పర్మనెంట్ చేస్తా అన్నారు. కాంట్రాక్టర్ కింద ఉన్నారు. వాళ్ళు 9,000 ఇస్తారు, వాళ్ళు 11,000 ఇస్తారు. మాకు పండుగలు రేపు రాఖీ పౌర్ణమి, రేపు పండుగకు లీవే ఇస్తలేరు. సరే మరి ఓటు ఎవరికి వేసారు అయితే? ఇక అది ఎవరు, అది దేవునికి ఎరుగు, మీరు వేసే ఓట్లు ఎవరికి వెళ్తున్నాయో కూడా మీకు తెలియదు. ఆ టైం వరకు ఇక ఎవరికి తెలియదు. ఎవరు వచ్చినా మాకు ఫలితం ఏం ఉండదు. ఉన్నా లాభం లేదు, లేకపోయినా లాభం లేదు. వాళ్ళు ఎవరు వచ్చినా మాకు నష్టం లేదు, రాకపోయినా నష్టమే లేదు. ఒకవేళ ఈసారి కానీ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇక ఎవరికంటే ఆడికి పోయినాక ఎక్కడ పడుతుందో తెలియదు, అర్థం కావట్లే. ఏం డబ్బులు ఇస్తారు? అంత దూరం పోయి మాకు ఖర్చు పెట్టుకొని సపరేట్గా ఉన్నది బెటర్, ఇన్నే ఉన్నది బెటరు. వేసే ఉద్దేశం లేదు. వచ్చే ఆడు లక్షలు లక్షలు ఎకరాల కొద్ది ఉన్నోనికేమో పైసలు వేస్తుండు, ఏం లేనోనికి ఏం లేదు, మాకేం లేదు. అందుకే కోపం నాకు. మరి జాగల భూమిలో ఉన్నోనికి ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నోనికే ఎత్తుండు. కనీసం మాకు పావు కాదు 5 గుంటలు కూడా లేదు. ప్రకటించారు కదా ఇల్లులు ఇస్తున్నాం అవి ఇస్తున్నాం అని, మరి మీకేమీ లేదా? ఇచ్చేటోళ్ళకి ఇచ్చిండు, మాకేమీ లే. ఇచ్చేటోళ్ళకే మాకేది లేదు. గవర్నమెంట్ సొమ్ము మాకేది లేదు. ఎవరిని అడగాలి? ఇక్కడ ఎమ్మెల్యే కాదు, మమ్మల్ని వెళ్ళి తీసేసినారు, తీసేస్తారు. నీ ఓటు ఎక్కడుందమ్మా? ఊర్లో నన్ను అడుగుతుర్రు, ఊర్లో కథం ఆడికి పోయి అడుక్కోపోని, మీ ఊరికి పోయి అడుగుపో, నీకేం కావాలనో. ఆడ చేయరు, ఈడ చేయరు, అందుకే ఊకున్నాము. జనగాం. ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి? అంత సీన్ లేదు. ఇక వద్దు, నాకు నచ్చలే. ఎవరికి వేసినా దండగానే, ఇక కెమెరా బంద్ చేయి అంతే. నమస్తే బాబాయ్. నమస్తే. మన కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పటికైతే పర్వాలేదు. ఇప్పుడైతే పర్వాలేదు, కానీ అంత మంచిగా అయితే లేదంటారు. అంటే ఇప్పటికైతే పర్వాలేదు, మంచిగా ఉంది. కాకపోతే పింఛన్లు కొద్దిగా ఫస్ట్ పింఛన్ వచ్చేది లాస్ట్ వీక్లో వస్తుంది. 10వ తారీఖు పెన్షన్. ఇప్పుడైతే 4,000. 4,000 సరిపోతుందా మరి? ఇప్పటికంటే అర్జెంట్ అయితే మళ్ళీ గెలిచినాక కూడా ఇస్తానంటాను. అంటే మళ్ళీ పెంచుతారంట, లేదా అదే 4,000 ఇస్తారంట? ఇంకా అదే ఇప్పుడైతే ప్రస్తుతానికి 4,000 ఇస్తాను, మళ్ళీ గెలిచినాక చూస్తలే. గెలిస్తేనే పెంచుతారు, లేకపోతే పెంచరు. ఇంకేమో మరి ఆ ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వం ఏమి ఇస్తారో ఆ ప్రభుత్వం. సరే, మరి మీకు రేషన్ కానీ అవన్నీ టైంకి వస్తున్నాయా? రేషన్ అంటే వస్తుండే టైం మరి బాగానే ఉంటున్నాయా? ఇక అంటే దొడ్డు బియ్యమే. దొడ్డు బియ్యమే వస్తుంది. మిగతావి పెన్షన్లు కాకుండా ఇంకా మీ పిల్లల స్కూల్స్ పరంగా అవన్నీ? ఇంకా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూలే. గవర్నమెంట్ స్కూలే. మరి అక్కడ చదువు అది బాగానే ఉందా? చదువు ఇంకా గవర్నమెంట్ స్కూలే బాగానే ఉంది, కానీ ఇంకా చిన్న అబ్బాయి ఇంకో ఏపీఆర్ఎస్ కూడా 4th క్లాస్లో ఏపీఆర్ఎస్ రాబోదని చూస్తున్నాం. మరి ఇప్పుడు ఈయన పరిపాలన వచ్చాక కూడా అన్ని రేట్లు పెరిగాయి కదా, ఇక అదే పరిపాలన. దానివల్ల మీరు ఇబ్బంది పడట్లేదా? వాళ్ళు ఇచ్చే 4,000 అన్ని సరిపోతున్నాయా? ఇక సరిపోతున్నాయి అంటే ఇక సరిపోతాయి అవకాశం, కానీ కొంత మా భార్య కూడా కూలి నాలు చేస్తుంది, దానివల్ల అంతా ఇక అర్జెంట్ చేసుకుంటాను. సరే, మీ వైఫ్ ఏం చేస్తారు? కూలి పని చేస్తుంది. కూలి పనులేనా? అదే అంటున్నా, వాళ్ళు ఇచ్చే డబ్బులతో సరిపోతుందా? సరిపోతుంది. ఇక ఎట్లా సరిపోతుంది? ఒకవేళ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎవరికి వేసారు ఓటు లాస్ట్ టైం? మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాం, ఈయన కేసీఆర్ గారికి వేసారు. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ ఓటు వేయాల్సి వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తే మంచిది అనుకుంటున్నారు? ఇక వాళ్ళ దాని నుంచి ఆప్షన్స్, మరి ఎన్ని ఆప్షన్స్లు పెడతారు? కాంగ్రెస్ గవర్నమెంట్ 6,000 ఇస్తారని అంటారు ఒక టైంలో. మరి 6,000 ఇస్తారా, 5,000 ఇస్తారా? మరి రాజశేఖర్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు మరి ఇప్పుడు అదే 4,000తో సరిదిద్దుతాడా? ఒకవేళ మళ్ళీ కేసీఆర్ గారే గెలిచి అదే 4,000 సరిదిద్దినట్టయితే అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు అట్లే అనుకుంటాం. ఇంకా ప్రభుత్వం మరి వేసినాక ఏం కాదు కదా, ఇక ఇస్తానన్నాడు కదా, మళ్ళీ గెలిచినాక కూడా ఒక 5,000 పెంచుతాననే ముచ్చట ఏదో దీంట్లో వాట్సాప్లో ఎన్నో పంపించిండని తెలిసింది. అట్లా
సరే ఇప్పుడు మరి మన ట్యాంక్ బండ్ దగ్గర ఒక భవనం కట్టారు కదా, ఏది పగతి పగతి భవనం దాన్ని అదే సెక్రటేరియట్ secretariat. అది సెక్రటేరియట్ కడితే మంచిది అనుకుంటున్నారా, లేకపోతే అందరికీ ఇస్తానని ఇల్లు ఇస్తే మంచిది అనుకుంటున్నారా? ఇల్లు ఇస్తానండు పెట్టుకోమంటారు, ఇప్పుడు పెట్టుకోమంటుండు. పెట్టుకున్న వాళ్ళకి మరి ఏమొస్తాయి. మరి ముందు కూడా పెట్టారు కదా, వాళ్ళందరికి ఇచ్చారు. అప్పుడు డబల్ బెడ్రూమ్ పెట్టుకురాట. అప్పుడు మా ఊళ్ళో లేదు, విలేజ్ కదా, డబల్ బెడ్రూమ్ లేదు మా ఊళ్ళో. ఏ విలేజ్ మంది? అక్కడ మాది తురూరు ఉమ్, తురూరు తెలంగాణనా? తెలంగాణ. లేకపోవడం ఏంటి, అంతా తెలంగాణనే కదా మరి. అదే కానీ ఇంకా అట్లా అనిపించింది. ప్రస్తుతానికైతే బాగానే ఉందంటారు. ఒక మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇక ప్రభుత్వం ఇంకా అప్పుడు ఆ టైంని బట్టి మూమెంట్ని బట్టి ఎట్లుంటుంది దాని ఇంకా టైం ఇంకా ఆ టైం ఓటుకి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి. ఇక ఓటు డబ్బు గురించి అని కాదు, దాని ఊపు ఎట్లుంటుంది అనేది దాని టైంలో ఊపు అనేది ఉంటుంది. ఒక కళ అనే వస్తుంది, ఒక ప్రతి మనిషికి ఒక ఆ రోజు కళ అనే వస్తుంది. దాన్ని బట్టి ఊపి అవును బాబాయ్, కాకపోతే ఇప్పుడు అందరూ చేసే తప్పు ఏంటంటే ఓటుకి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు చేసేయడం. అది చేస్తున్నారు కదా. అది తప్పు. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్ లో ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే అది- ఎవరు ఊహించలేకపోతున్నారు. అది ఎమ్మెల్యేకు అట్లా డబ్బులు అనేది ఒకటే లెవెల్ పోతుంది. సర్పంచ్ ఎలక్షన్లు అన్నప్పుడు, విలేజ్ ఎలక్షన్లు అన్నప్పుడు అప్పుడు డబ్బులు ఎక్కువ మనసులో పెట్టి ఎక్కువ ఒక మనిషిని అవతల మనిషిని కొనాలంటే అతలుడు 1000 ఇచ్చిండంటే ఇతలుడు 5000 ఇచ్చి కొంటాడు ఆ ఓటుని. మరి అది మీరే కదా ఆ, మార్చాలి. అదే కానీ ఆ వ్యక్తి విషయంలో డబ్బు కోసం లాల్చిపడతాడు కానీ అసలు వ్యక్తిని బట్టి మనిషి ఓటేయాలి ఆడ. ఆ, అది. కాకపోతే అందరూ చేసే తప్పు అదే కదా. కానీ కాకపోతే మీలాంటి వాళ్ళు ఇప్పటి నుంచి మార్చాలనుకున్నారు, మీ పిల్లలకు కానీ భవిష్యత్తు కానీ బాగుంటది కదా. అది వ్యక్తిని బట్టి ఓటేసుకుంటే మనం అప్పటికి సమాజంలో లెవెల్ అయిపోతుంది. అంతే అంటారా? అది కరెక్ట్ పాయింట్. కాకపోతే ఎమ్మెల్యే గారు అంటే మనకి ఎమ్మెల్యే గారు ఈ ప్రభుత్వం మంచిగా లేకపోతే ఎమ్మెల్యే గారు మర్సం, ఆ ప్రభుత్వం మంచిగా పోతే ఆ ఎమ్మెల్యే గారు మర్సం, అంతేగాని విలేజ్. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు ప్రజల్లో ఉన్నది రెడ్డి నాయక్. ఆయన బాగానే ఉందా అక్కడ? ఆయన బాగానే చేస్తున్నారని చేసిండు, ఇప్పటికైతే చేసిండు. మరి ఇప్పుడు ఈ టైంలో 10 అవర్లో మరి బిడ్డకి ఇస్తానని పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. మళ్ళీ వాళ్ళ అబ్బాయే బిడ్డకు కూతురు అమ్మాయి అలా కూతురుకి ఇస్తానని. ఆవిడ పేరేంటి? సంగీత. సంగీత. ఆవిడ పరిపాలన మీద ఏమైనా నమ్మకం సంగీ- ఎమ్మెల్యేగా వస్తే? ఇంకేమో మరి ఆమెను ఇంత మటుకు ఇంకా అడుగు పెట్టలే నియోజకవర్గంలో. ఇంకా మీ ఊరు అంటున్నారు కదా, తెలిసి ఉంటది కదా. ఇంకా ఆమెను చూడలే అప్పుడు. ఇప్పుడు ఈ చూడలేదు. ఇప్పుడు వస్తే ఇక మరి వాళ్ళ కూతురికి ఇచ్చిందంట కానీ ఇంకా ఎలక్షన్ మొదలు పెట్టలే ఆ 10 అవర్లో. సరే ఈసారి వేద్దాం అనుకుంటే కాంగ్రెస్ కా లేకపోతే? ఇక ఆ టైం వచ్చిన రోజు ఇక అది ఎట్లుంటుంది, ఒకటే రోజు కదా మార్చేది. ఆ రోజు అంటే ఆ రోజు వచ్చిన రోజు ఒకటి. డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే అది వాళ్ళు డబ్బు గురించి కాదు, చేస్తారా? అది లేకపోతే డబ్బు విషయం కాదా. పార్టీ పరంగా అక్కడ చేస్తారా? డబ్బు విషయం కాదులే, అక్కడ డబ్బు విషయం కాదు. దాని ఇక్కడ ఆ లుక్లే ఉంటాయి. ఆ రోజు వస్తాయి, ఆ రోజు వస్తే ఆ లుక్లే వేరు ఉంటాయి. ఆ రోజు ఉండే పరిస్థితి బట్టి సృష్టి ఎవరైతే అలా చేస్తారంటారు. అట్లా ఆ రోజు కంపల్సరీ ఆ 15 రోజులలో 10 రోజులు సమానమే, ఒక్క రోజు సమానం అవుతుంది. అదే అంత ఆ మూమెంట్ అక్కడ ఆ ఏరియాని బట్టితే అక్కడ 10 రోజులు సంపాదించే డబ్బులు ఒక ఊళ్ళకి ఒక రోజు వచ్చేస్తున్నాయంటే అందరూ దాని మీద డిపెండ్ అయిపోతున్నారు. ఎవరోటి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. అట్లా అది అది తప్పు కదా అంటున్నా. తప్పు, చాలా తప్పు. అది తప్పు. అసలు డబ్బు తీసుకుని మరి ఓటు మరి అప్పుడు ఉండే పరిస్థితి బట్టి అంటే దానికి అర్థం అదే కదా. ఆ డబ్బు అంటే అది నేను అట్లే అక్కడ జనాలని అక్కడ ఎవ్వరికి ఎమ్మెల్యే గారికి ఏ ఎమ్మెల్యే గారికి ఎక్కువ ఊపు ఉన్నది, ఎవరికి ఎక్కువ ఊపు ఉన్నది, కాంగ్రెస్కి ఉందా టీఆర్ఎస్కి ఉందా అనేది అక్కడ ప్రజలను బట్టి అక్కడ తెలుసుకునే జనాల నాడిని బట్టి అప్పుడే తెలిసిపోతుంది. సరే బాబాయ్, ఓకే, నీకు లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. అట్లా అది తెలిసిపోతుంది. లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతా బాబాయ్. అక్కడ ఉండే పరిస్థితులు, జనాలు వేడి, అక్కడ ఉండే పరిస్థితిని బట్టి కాకుండా నువ్వు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? అదే నేను చెప్తానుగా, ఆ రోజు మట్టుకు అదే నాకు తెలిసిపోతుంది. ఆ రోజు నాకు ప్రజల వాళ్ళ ద్వారా మనకు తెలిసిపోతుంది ఎవరికి ఎక్కువ ఎక్కడ మెజార్టీ ఉంది, ఎక్కడ ఉన్నది స్థానం. నువ్వు కాంగ్రెస్ వేస్తావు, ఆయన కేసీఆర్ గారికి వేస్తారు, అవన్నీ కాదు, నువ్వెవరికి వేస్తావు? అదే నేను చెప్తాను కదా, ప్రజలనే నేను తెలుసుకునే నాడిని బట్టే మనం అందరితో కలిసిమెలిసిపోతాం. అది ప్రభుత్వం. నీకే ప్రభుత్వం కావాలి? ఇక ప్రభుత్వం అంటే అన్ని మంచిగా ప్రభుత్వాలు అంతే. ఇక ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎవరిని అనేది వీళ్ళకేస్తాం అనేది అంతా మనకు ఇప్పుడు చెప్పకూడదు అంతే. ఇక దాంట్లో ఏదొచ్చినా పర్వాలేదు, దాని మూమెంట్ని బట్టి ఆ రోజు తెలుస్తుంది. సరే బాబాయ్.